ఎన్ని నోబెల్ ప్రైజులు వచ్చాయి? ఇండియాకి సైన్స్లో ఎన్ని నోబెల్ ప్రైజులు వచ్చాయి? మీకు తెలిస్తేనేమో మీరు చేతి పైకి లేపి నాకు తెలుసు నేను ఆన్సర్ చేస్తాను అని చేయలేపండి. తెలియకపోతేనేమో దీని ఆన్సర్ ఏంటి, ఎవరు చెప్తారు అని సైలెంట్గా వినండి. మీ నోటికి ఎంత వస్తే అంత చికెట్లో రాయి వేసినట్టుగా చెప్పొద్దు. తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. మొత్తానికైతే చెప్పాలి. ఓకే, వన్ ఓన్లీ వన్. అది 1930 నోబెల్ ప్రైజ్ సివి రామన్కి వచ్చింది. ఆయన 2 years బ్యాక్ 1928 ఫిబ్రవరి 28 రోజు రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టాడు. దాన్ని ఆర్టికల్గా రాసి సైన్స్ జర్నల్కి పంపించాడు. అక్కడ ఆల్రెడీ ఆ జ్యూరీ మెంబర్స్ చూసి ఆశ్చర్యపోయి ఇది చాలా గొప్ప ఆవిష్కరణ, ఇంతకాలం ఈ విషయం పైన ఎవ్వరూ ఇంత లోతుగా ఆలోచించి విశ్లేషించలేదు అని చెప్పి ఆయనకి ప్రత్యేకంగా అన్ని దేశాలు పిలిచి ఆయన చేయించుకున్నారు. ఆ తర్వాత అది చాలా పెద్దది గొప్పది కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటికి ఇంకా ఇండియాకి ఇండిపెండెన్సీ రాలేదు. నాట్ ఈవెన్ ఇండియాకి సెల్ఫ్ రూలింగ్ సిస్టమ్ కూడా లేదు. 1935లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ కాదు, భారత ప్రభుత్వ చట్టము అని బ్రిటిష్ వాళ్ళ పరిధిలో వచ్చింది. సో మనకి 28 అంటే 97 years నుంచి ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప ఆవిష్కరణలు జరగలేదు. 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే 95 years నుంచి 95 సంవత్సరాలుగా 30 crore పీపుల్ ఉన్న ఇండియా ఈరోజు 150 crore పీపుల్ అయ్యారు. కానీ మనం ఈ ప్రపంచం సైన్స్ చరిత్రలో గొప్ప స్థానంలో ఉండలేకపోయాము. మన జీవితాలన్నీ బతుకు పోరాటాలుగానే మిగిలిపోయాయి. ప్రతిభకి, ప్రయోగానికి, గొప్ప గొప్ప ఆవిష్కరణలకి మన ప్రజలు ఎక్కువగా అలవాటు పడలేదు. చాలా దేశాలు, చిన్న చిన్నగా ఉన్న దేశాలు కూడా కొత్త కొత్త విషయాన్ని కనిపెడుతూ పేటెంట్ రైట్స్ తీసుకుంటూ బోల్డ్ అని డబ్బుల్ని వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా, వాళ్ళ నాలెడ్జ్ ద్వారా డబ్బులన్నీ సంపాదిస్తున్నారు. మనమేమో అన్ని రకాల వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ, కొనుక్కుంటూ, మన అమ్మ నాన్న కష్టపడి పనిచేస్తూ ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి మనము జీవిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత చిన్నగా ఉన్న ఈ ఫోన్ ఉందనుకో, ఇది 100 grams లేదు, కానీ దీనికి 12,000 12,000 చాలా ఎక్కువ కదా, నిజమా కాదా? మీకు ఇంకా ఇంతకంటే ఖరీదైన ఫోన్లు చూసి ఉండొచ్చు మీరు, కానీ ఇంత చిన్న వస్తువుకి 12,000 ఇవ్వాలా? ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్, టెక్నాలజీ, వాటి పేటెంట్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా యాపిల్ ఫోన్ ఇదే సైజులో ఉంటుంది, మోర్ దాన్ 1 lakh rupees ఉంటుంది. అంటే మన అమ్మ నాన్న ఏడాది పాటు కష్టపడి 2 ఎకరాల పొలంలో పంటలు పండించి అన్నీ దున్ని పిచ్చి మొక్కలు తీసేసి, పంట మొక్కలు వేసి, కలుపు మొక్కలు తీసేసి, నీళ్లు పెట్టి,
మందులు కొట్టి ఎరువులు చల్లి ఆ పంటను కోసి నూర్పాల పట్టి బ్యాగ్స్ వేసి అవన్నీ మార్కెట్కి పంపించి అమ్ముకుంటే మన అమ్మా నాన్నకి 1 lakh వస్తాయి. ఓ 2 ఎకరాలు ఏడాది మొత్తం కష్టపడితే. కానీ ఈ ఫోన్ తయారు చేసేవాడు కావలసిన మెటీరియల్ ఒక 1000తో పెడతాడు, వాడి తెలివితేటలను ఉపయోగిస్తాడు, దాన్ని ₹1,00,000 అమ్మేస్తాడు. అంటే నాలెడ్జ్ని టెక్నాలజీని ఉపయోగించుకున్న వాళ్ళేమో తక్కువ శ్రమ చేసి ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తూ సౌకర్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. నాలెడ్జ్ని పొందని వాళ్ళేమో బాగా కష్టపడుతూ కొద్దిపాటి డబ్బులతో చాలని జీవితాలని గడుపుతున్నారు. కాబట్టి టెక్నాలజీ అంటే వినోదాలు, విలాసాలు, జల్సాలు కాదు. మనిషి జీవితాన్ని సుఖవంతం చేయటము, కఠినమైన కష్టమైన పనుల్ని సులభంగా చేయగలగటం. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు మీరు పొయ్యిలో ఉన్న నిప్పు కర్రలను తీయడం కోసం ఇలా ఉండే ఒక కర్ర పట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? పట్టుకర్ర అంటారు కదా. అది కూడా ఒక గొప్ప ఆవిష్కరణే. మనకు కరోనా వచ్చినప్పుడు ఒక చిన్న గుడ్డను కట్టుకున్నారా, దానికి ఒక దారం వేశారా, అది కూడా ఒక గొప్ప ఆవిష్కరణే. చలికాలము మీ చెవులకి చల్లగా రాకుండా చిన్నది ఒకటి పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? ఇటు ఉంటుంది, ఇట్లా ఒక వెనకాల ఒక తీగ ఉంటుంది, అంతే. కరెక్టేనా? అది కూడా ఒక ఆవిష్కరణే. పిల్లలు చాలామంది సైన్స్ ఆవిష్కరణలు అంటే ఏదో థామస్ ఆల్వా ఎడిసన్ కరెంట్ బల్బు కనిపెట్టాడు, జేమ్స్ వాట్ యంత్రాన్ని కనిపెట్టాడు, గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, లేకపోతే ఇంకొక ఆయన ఈ విషయం కనిపెట్టాడు, ఐన్స్టీన్, ఇవన్నీ న్యూటన్, కెప్లర్, కోపర్నికస్, ఇలా సైంటిస్టుల పేర్లన్నీ మనం చదువుకుంటూ వాళ్ళు కనిపెట్టినవే సైన్స్ కాదు. సైన్స్ అంటే మనం చేసేటువంటి పనుల్లో కొత్తదనాన్ని ఆవిష్కరించుకోవటం, పనులని సులభతరం చేయటం, మనం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారం ఇవ్వడం సైన్స్. సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు, ఇలా బాగా జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని అన్ని ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించేవాడే సైంటిస్ట్ సైన్స్ కాదు. మీరందరూ కూడా జూనియర్ సైంటిస్టులే కదా. ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనిపెట్టాడు, కానీ ఆ అన్నం ఉడుకుతున్నప్పుడు ఆ ఆవిరికి మీ అన్నం పాత్ర పై ఉన్న ప్లేట్ ఇట్లా కదులుతుంది కదా, దాన్ని గుర్తించడం కూడా సైన్సే కదా. నిజమా కాదా? కొద్ది రోజులు వ్యవసాయదారులు ఆ పేడని చెత్త కుప్పలో వేస్తే కొంత గ్యాస్ వస్తుంది, స్మెల్. పేడ వాసన కాకుండా ఇదేదో గ్యాస్ వాసన వస్తుందని ఆలోచించి దాన్ని గోబర్ గ్యాస్గా తయారు చేసి ఇప్పుడున్న ఈ గ్యాస్ సిలిండర్ కాకుండా వాళ్ళ పశువుల పేడని వరుసగా అందులో వేసేసి కలిపేసి దాన్ని గ్యాస్గా తీసుకొని వ్యవసాయం వంట వండుకుంటున్నారు కదా. అవునా కాదా? మీ ఇంట్లో ఉండే చెత్త చెదరం, అన్నం, కూరగాయ ముక్కలు, తొక్కలు, మీరు తినగా వదిలేసిన పదార్థాలన్నీ చక్కగా ఒక డబ్బా తీసుకొని మట్టి తీసుకొని అది అందులో వేసి దానిపై కొంచెం మట్టి పడేస్తే ఓ 1 వీక్ తర్వాత అది మంచి ఎరువుగా మారుతుంది. మనం డ్రైనేజీలో పడేయటమో కొద్ది దూరంలో ఉన్న చెత్త కుప్పలో పడేయటమో కాదు, మనమే దాన్ని రీసైకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న చొక్కా ఉంది, ఇది పాడైపోయింది. మీరందరూ టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. పాడైపోయిన చొక్కకి ఈ చేతులు కట్ చేసి, ఈ చెయ్యి కట్ చేసి, ఇక్కడ ఒక కుట్టు వేసి దాన్ని దిండుగా మార్చింది చూసారా? మీరు వేసుకున్న చాలా డ్రెస్సుల్ని వేరే వేరే వస్తువులుగా తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన చుట్టూ ప్రకృతిలో ఉన్న విషయాలని వెలికి తీయడం, గుర్తించడం, ఇది దేనికి ఉపయోగపడుతుందని ఆలోచించడమే ఆవిష్కరణ. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. అంటే అవసరము, అత్యవసరం అనేది ఒక ఆవిష్కరణకు దారితీస్తుంది అని అర్థం. కానీ ఇక్కడ మన ప్రజలందరూ చాలా గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టినా అది సైన్స్ అని తెలియకుండానే వాడుకుంటాము. దాన్ని ఒక ప్రాసెస్లో డెవలప్ చేసి ప్రూవ్ చేసి పేటెంట్ రైట్స్ తీసుకోవాలనేది కూడా మనకు తెలియకుండా పోతుంది. ఒక్కోసారి ఇది ఎవరురా కనిపెట్టిందంటే అమ్మో నేను అని చెబితే నాకేమైనా హాని జరుగుద్దేమో అని మన వాళ్ళు భయపడతారు.
మీకు తెలుసో లేదో, చాలా అభివృద్ధి చెందిన దేశాలకి మన ఇండియన్స్ అందరూ వెళ్తారు అక్కడికి. ఉదాహరణకి ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ సంగారెడ్డి వెళ్ళే దారిలో ఉంది కదా, అక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో నుంచి కంపెనీలు వచ్చినప్పుడు వీళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ ముందు పెట్టి 10-15 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి, నేను చాలా తెలివైన వ్యక్తిని, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాను, ఇదిగో ఇవి నేను ఆలోచించిన విషయాలు, ఇగో ఇవి నేను కనిపెట్టిన విషయాలు అని చెప్పగానే ఆయా దేశాల్లో నుంచి వచ్చే రిప్రజెంట్స్ అరే వీడు చాలా షార్ప్గా ఉన్నాడని చెప్పి అతనికి ఇయర్లీ 1 crore, 2 crore, 50 lakhs, 20 lakhs, మంత్లీ 10 lakhs ఇచ్చి వీళ్ళని హైర్ చేసుకొని 4-5 yearsకి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తున్నారు. వీళ్ళ నాలెడ్జ్, ఇన్నోవేషన్ని అక్కడ వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చాలా డబ్బులు సంపాదించి ఇంటికి పంపించి ఇక్కడ ఇల్లు పొలము కట్టుకొని అక్కడే చాలా బాగుందని చెప్పి మిగతా డబ్బులతో అక్కడే జీవిస్తూ, అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకొని, అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అక్కడే బతికేస్తున్నారు. మరి మన ఇండియాకి కూడా చాలా ఆవిష్కరణలు అవసరం కదా. మన వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు కదా, తిండి లేకుండా చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, అనేక కష్టాలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బోల్డంత వ్యవసాయ భూమి ఉంది. కానీ మనం పాత పద్ధతుల్లోనే ఎక్కువ కష్టపడి తక్కువ మిగిలించుకునేలాగా జీవిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా సైన్స్ గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకోవాలి. సైన్స్ అంటే అర్థం చేసుకోవాలి, మన రియల్ లైఫ్లో దాన్ని అలవాటు చేసుకోవాలి. మన ముందు ఏదైనా కొత్త విషయం, ప్రత్యేక విషయం వస్తే నేర్చుకోవాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. మీకు తెలుసో లేదో, మీరు ఇంట్లో ఉపయోగించుకునే ప్రతి వస్తువుని ఏదో ఒక సైంటిస్ట్ కనిపెట్టింది. కరెక్టేనా కాదా? కానీ మనం 1000 సార్లు ఉపయోగించిన టీవీ 1000 సార్లు చూస్తాము, ఈ టీవీని కనిపెట్టింది ఎవరు అని ఎక్కువ మంది ఆలోచించారు. ఫ్యాన్ వేసుకుంటాము, ఈ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు అని ఆలోచించాము. బల్బు వేసుకుంటాము, లేదా పవర్ పోయింది, పవర్ ఆఫ్ అయింది అనుకుంటాము, ఈ పవర్ ఎలా, విద్యుత్తుని ఎవరు కనిపెట్టారు, విద్యుత్తుని ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తారు, విండ్ పవర్ ద్వారా ఎలా, సోలార్ పవర్ ద్వారా ఎలా, వాటర్ వేవ్స్ ద్వారా వస్తుంది ఎలా వస్తుంది, థర్మల్ పవర్ ఎలా వస్తుంది, న్యాచురల్గా ఎలా వస్తుంది, గ్యాస్ నుంచి ఎలా వస్తుంది అని మనం ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. నిజానికి మీకు 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మీ మెదడులో అనేక ప్రశ్నలు అడుగు, కానీ ఏదో క్వశ్చన్ లేకు, ప్రశ్నలు అడకు, విను, సైలెంట్గా ఉండు, విను, సైలెంట్గా ఉండు, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు వదిలేయి, బాగా చదువుకొని మార్కులు తెచ్చుకో అంటారు. కానీ నువ్వు బాగా ఆలోచించు, బాగా ఆలోచించు, ఈ ప్రశ్నకి జవాబు వెతుకు, నీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకో అని క్వశ్చన్ చేసే తత్వాన్ని పెంపొందించట్లేదు, అన్వేషించేటువంటి తత్వాన్ని అలవాటు చేయట్లేదు, అడగడం మంచిది అని మనల్ని గౌరవించట్లేదు, అభినందించట్లేదు. ఎవరైనా ఏదైనా అడిగితే అడ్డ క్వశ్చన్లు వేస్తున్నావు, పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నావు, చెప్పుడే ఊరుకో, మాట్లాడకు అని మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఏవో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ నేర్చుకోవాలి, ఎగ్జామ్లో రాయాలి, మార్కులు రావాలి, పాస్ అవ్వాలి, పై క్లాస్కి వెళ్ళాలి. ఇది నిజంగా షేమ్ కదా. క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఏఐని అడిగితే చెప్పుద్ది కదా, చెప్పుదా లేదా? గూగుల్ అడిగితే చెప్పుద్ది కదా, యూట్యూబ్లో వెతికితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, వస్తుందా రాదా? ఎస్, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, వరల్డ్ వైడ్గా అనేక ఇన్నోవేషన్స్ వచ్చాయి, ప్రతి ప్రశ్నకి కావలసినంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కావాల్సిందల్లా షార్ప్గా ఆలోచించడము, క్రియేటివ్గా ఆలోచించడము, లోతుగా ఆలోచించడము, అన్వేషించడము, తెలుసుకుంటూ ఉండటం. మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో, ఉద్యోగాల కోసమో, డబ్బు కోసమో, అవసరాల కోసమో బతుకుతున్నాము తప్ప జ్ఞానం కోసం బతకట్లేదు. నిజమా కాదు? మన అమ్మ నాన్న డిగ్రీలు పీజీలు చేసి ఉంటారు, కానీ వాళ్ళని చాలా చిన్న విషయాలు అడిగితే సమాధానం చెప్పరు. అందుకే పిల్లలు బాబాయ్ అని పిలవాలి, పిల్లలు బాబాయ్ అంటలేదు, పిల్లలు ఆ చూడు ఇట్లా పెట్టుకున్నాడు, పిల్లలు
పిల్లలు ఎస్, నేను పిల్లలు అంటాను, మీరేమనాలి? ఎస్. ఎందుకంటే మాకు ఇద్దరు మగపిల్లలు. ఒకడి పేరు ప్రశ్న ఉదయ్ 9th క్లాసు, ఇంకొకటి పేరు జ్ఞాన ఉదయ్ 7th క్లాస్. వాళ్ళు బడి దొంగలు. ఓకేనా? వాళ్ళు బడికోరు తక్కువ, ప్రయోగాల పేరుతో మా బుర్రలు తినడం ఎక్కువ. మా డబ్బులన్నీ అవగొడుతున్నాడు, పాడు చేస్తున్నాడు అనట్లేదు, మా డబ్బులన్నీ యూజ్ చేసేస్తున్నారా ఇప్పుడే. ఏమేమో కొనుక్కొస్తాడు డాడీ, ఏమేమో చేస్తాడు. ఇట్లా కాదు డాడీ అంటాడు. అరే అన్ని డబ్బులు పాడైనాయి కదంటే, నేను పెద్దగా ఇస్తానులే, రాసి పెట్టుకో అంటారు. ఓకేనా? కాబట్టి మీరందరూ మీ అమ్మ నాన్న డబ్బులన్నీ మా పిల్లలాగా పాడు చేయమనట్లేదు. మీరు ఉన్న దాంట్లో సైన్స్ని బాగా ఇష్టపడండి. ఓకే? ఇష్టపడతారా? తెలుగులో కూడా సైన్స్ ఉంటుంది, హిందీలో ఇంగ్లీష్లో కూడా సైన్స్ ఉంటుంది, సోషల్లో కూడా సైన్స్ ఉంటుంది. పిల్లలు, సైన్స్ అంటే మీ పుస్తకాలలో బాటనీ, జువాలజీ, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు. సైన్స్ అంటే నాలెడ్జ్. సైన్స్ అంటే ఎస్. మ్యూజిక్లో కూడా సైన్స్ ఉంటుంది, డ్యాన్స్లో కూడా సైన్స్ ఉంటుంది, మీరు బొమ్మలు వేయడంలో కూడా సైన్స్ ఉంటుంది. ఏ యాంగిల్లో దాన్ని డ్రా చేయాలి, పెన్సిల్ ఏ యాంగిల్లో క్రాస్ చేయాలి, ఏ సైజులో పేపర్ తీసుకోవాలి, అవన్నీ కూడా సైన్సే కదా. అవునా పిల్లలు? ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఇసుకుంది, తీసుకో. ఉండదు, ఆచూర్దాకా చేర్లేసుకోండి, వెనకాల దా. ఇక్కడ అచ్యుత్ సార్ ప్లీజ్. నాగరాజన్న ఇలా పట్టుకో. ఓకే, నువ్వు ఇటురా, నువ్వు ఇటు. పిల్లలు, నా చేతిలో పోయి ఇసుక ఇంత పీసుకొట్టున్నావేంద్రా నువ్వు? ఇవేమన్నా బాగా డబ్బులు పెట్టి తీసుకొచ్చినావా అన్న? ఏం పేరు నీ పేరు? కెనిత్. నువ్వు 3rd క్లాసా? 8th క్లాస్. అమ్మ, మీ స్కూల్లో ఇంత చిన్నప్పుడే 8th క్లాసా? ఓకే. కెనిత్ నా చేతిలో ఏం పోసాడు? ఓకే, ఇప్పుడు నేను దీన్ని చక్కెర చేస్తాను. కొంచెం మైక్ కింది పెట్టా. నాతో పాటు మీరు కూడా అనండి. 1 2 3 4. అఖండ జ్వాల ప్రజ్వల రద్రోష్ని ధూమ ధూమంత మత మత్తక్ష పక్షకారని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, కెనిత్ కర్ర తీసుకొని ఈ పిడికిలి చుట్టూ తిప్పు. మెల్లగా దాన్ని కొట్టు, మెల్లగా కొట్టు. గట్టిగా కొడుతున్నాడు వీడు. ఓకే, ఇప్పుడు నా చేతిలో ఏం పోసావు? ఇసుకే పోసావా? ఇప్పుడు నేను షుగర్ చేసి ఇస్తా, నువ్వు కొంచెం టేస్ట్ చేయి, బాగుంటే తిను, లేకపోతే ఉన్నాయి. ఓకే ఓకే, దోశలు పట్టు. చేయి చాపు, 2 చేతులు దోశలు. క్లాప్స్. ఇంకా మీరు కొడుతూనే ఉన్నారు. ఇంకొక కాయ.
అనుకుంటున్నారా? అవి కాసేపట్లో ఇసుక అయిపోతాయి. ఇటు వేసేవాడిని కానీ మీరు అవి అవుతాయా కాదా అని వాటిని చూస్తూ పట్టుకొని మరి మీరెవరైనా ఫీజు కట్టాలంటే ఇతని దగ్గరికి ఇసుక తీసుకొని పోయి ఆయన చేతిలో పెట్టి ఇదిగో ఈ మ్యాజిక్తో పట్టు, ఇసుక తీసుకో, పట్టుకో, ఓకే రాడీ, ఇట్లా అని మీరు తిప్పాలి. తిప్పి ఇట్లా డమ్మి అని కొట్టాలి. కొట్టగానే ఎన్ని కాయిన్స్ అయిపోతాయి. అయ్యో నువ్వు స్నానం చేయలేరయ్యానా? చేసావా? చలికాలం రోజు స్నానం చేస్తారా? చేయలేరా? ఇక్కడ ఎవరు చేయలేదన్నారో వాళ్ళ ఇంటికి పోయి స్నానం చేసిరారా? నువ్వు నన్ను అన్నావు కదా అని మంచిగా ప్యాంటు షర్ట్ ఇప్పు, ఒక డ్రాయర్ ఒకటే వేసుకో. నన్ను నువ్వు స్నానం చేయలేదన్నావు కదా, ఇప్పుడు నీ ముందే చేస్తా అని చెప్పి ఇప్పుడు చెప్పండి, అది చేసినా చేయలేదా? ఓకే పిల్లలు, ఈ మ్యాజిక్ అయిపోయింది కాబట్టి ఈ మ్యాజిక్ ఎందుకు చేసావు బాబాయ్, ఎలా చేసావు బాబాయ్ అని అడగండి. ఎందుకు చేశాను నేను మీరు అడిగిన తర్వాత మీరు సైలెంట్గా ఉండాలి కదా, లేకపోతే నేను చెప్పేది మీకు వినబడుతుందా, అర్థమవుతుందా? సైలెంట్గా ఉంటే అర్థమవుతుంది. పిల్లల నిజానికి ఇసుక కాయిన్స్ కావు. సైన్స్ ప్రకారంగా ఈ ప్రకృతిలో ఏ వ్యక్తి కూడా శూన్యంలో నుంచి పదార్థాన్ని పుట్టించలేడు, ఉన్నదానిని పూర్తిగా నాశనం చేయలేడు. ఉన్న పదార్థాన్ని గుర్తించి ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి తీసుకురాగలుగుతాము, అంతే. మీ ముందు ఎవరైనా ఇలా కాయిన్స్ తయారు చేసి మేము మహత్యం కలిగిన వాళ్ళము అని అంటే, మీ ముందే ఎవరైనా ఆకాశంలో నుంచి విభూది తీసి ఇచ్చినా, లేదా ఏదైనా బంగారు గొలుసులను తయారు చేసి ఇచ్చినా, లేదా ఒక ఉంగరాన్ని తయారు చేసి ఇచ్చినా, దీని వెనకాల మ్యాజిక్కో, జిమ్మిక్కో, లాజిక్కో అనండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది అనుకోవాలి తప్ప, అతను ఏదో మహిమతో ఇసుకని కాయిన్ చేశాడు, లేదా మల్లెపూలు పుట్టించాడు, లేకపోతే విభూది తీశాడు, నోట్లో నుంచి ఉంగరం తీశాడు, నోట్లో నుంచి ఒక లింగాన్ని తీశాడు, లేకపోతే ఇంకేదో చేస్తాను అని చెప్పడం అంతా నాటకము, బూటకము. ఏంటి? సైన్స్ ప్రకారంగా ఎవరు దేనిని పుట్టించలేరు, నాశనం చేయలేరు. ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, ఈ పేపరు కాలిస్తే బూడిదవుతుంది, బూడిద రూపంలోకి మారిపోతుంది. ఒక చెట్టు కర్ర ఉందనుకోండి, ఆ కర్రని అంటే మనం పేపర్ ట్రీస్ ఉంటాయి కదా, వాటిని మిషన్స్లోకి పంపించి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి పౌడర్గా చేసి పేపర్స్గా మనము మార్చుకుంటాము. ఆ తర్వాత అవసరమైన అక్షరాలని ప్రింట్ చేసుకుంటాము. ఇలా ఇప్పుడు మీ ఒంటిపై ఉన్నటువంటి బట్టలు దారము రూపంలో బట్టగా మారి ఆ తర్వాత టైలర్ కుడితే మనకి బట్టలు అయ్యాయి. ఈ బట్ట అవ్వకముందు, ఈ డ్రెస్ అవ్వకముందు ఓన్లీ క్లాత్ అవ్వకముందు ఓన్లీ దారాలు, దారంగా మారకముందు అది ఏదో ఒక చెట్టులో నుంచి వచ్చిన కాటన్. కాబట్టి ఆ కాటన్ ఎక్కడి నుంచి వచ్చింది? మొక్కలో నుంచి, భూమిలో నుంచి. కాబట్టి ఒక మొక్క మొలకెత్తి ఆ కాటన్ పంట పండిన తర్వాత ప్రాసెసింగ్ అయిపోయాక ఈ డ్రెస్గా మన దగ్గరికి వచ్చింది. ఓకేనా? కాబట్టి మరి ఈ ఇసుక కాయిన్స్ అవ్వడం అనేది మహిమనా? ఇది చాలా మహిమ కలిగింది. నువ్వు ఒక 1000 ఇచ్చి ఇది తీసుకొని పట్టుకో,
పట్టుకొని ఒక తాయెత్తులో పెట్టుకొని ఇక్కడ మెడకు వేసుకొని జై తుస్ అన్నావు అనుకో, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు. దీన్ని తీసుకొని ఒక గ్రీన్ క్లాత్లో పెట్టుకొని మీ దిండు కింద పెట్టుకుంటే నీకు నిద్రలో పిచ్చి పిచ్చి కళలు రావడం ఆగిపోతుంది. దీన్ని ఒక పర్సు ఇంతే ఒక రాగి యంత్రంలో పెట్టుకొని నువ్వు ముంగట కట్టుకుంటే నీకు డబ్బులే కదా. ఇలా అన్ని మాయ మాటలు చెప్పి మన అమ్మా నాన్నని మోసం చేస్తారు. మరి దీని సీక్రెట్ని నేను మీకు ఒక 10-15 మినిట్స్ తర్వాత రివీల్ చేసి సమ్మర్లో మీలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన స్కూల్లోనే సెలెక్టెడ్ స్టూడెంట్స్కి బ్లాక్ మ్యాజిక్, అందరనండి, ఫన్నీ మ్యాజిక్ కాదు, కమర్షియల్ మ్యాజిక్ కాదు, ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ కాదు. మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చాలా సంవత్సరాలుగా ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్లు చూసి ఇవి మహిమ అనుకొని కష్టపడ్డ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళ కష్టాలు పోతాయని నమ్ముతున్నారు. కాబట్టి వీటి వెనకాల జిమ్మిక్కు లేదు, మ్యాజిక్ లేదు, లాజిక్ లేదు, ఏదో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలిస్తే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్కి నైబర్స్కి చెబితే ఓకేనా. ఇప్పుడు పిల్లలు ఈ నిప్పుని ఎవరైనా ఒక చిట్టి తల్లి 5th క్లాసో 6th క్లాసో ఎవరైనా ఒకరు వస్తే నీ చెయ్యి కాలిందా? కాలలేదు. నీ నాలుక కాలిందా? కాలలేదు. మీరు ఇంటికి పోయిన తర్వాత ఇలాంటి తీసుకొని అగ్గిపుల్ల వేసుకొని నోట్లో వేసుకోండి. ఇది మేము తగిన జాగ్రత్తలు తీసుకొని ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఎక్కడ వెలిగించాలి, ఎలా కదలకుండా జాగ్రత్తగా ఉంచాలి అని చేశాం కాబట్టి వాళ్ళకు కాలలేదు. ఇలాంటి ఫైర్ ఐటమ్స్ మీరు శిక్షణ లేకుండా చేస్తే కాలుతుంది. ఓకేనా? సో ఇలా చేతిలో ఆరతి ఇవ్వడం మహిమనా? ఒక సైంటిఫిక్ టెక్నికేనా కాదా? అలా నోట్లో మంట వెలిగించుకోవడం అభూత శక్త. ఈవిడ ఇప్పుడు త్రికురాలా? ఓం క్రీం అను. ఓం క్రీం. అమ్మో వచ్చి మాకు మంత్రాలు వచ్చు. నిజానికి ఫ్రెండ్స్ నిన్న 27 ఫిబ్రవరి భూపాలపల్లి జిల్లా చిట్యాల అనే మండలంలో ఒక పెద్ద వయసు ఆమెని కిరాతకంగా కొట్టి చంపేశారు. ఆవిడకి మంత్రాలు తంత్రాలు వచ్చు అని. ఒక ఆవిడనే కాదు, మొన్న సాస్పేట సదాశివపేట దగ్గర 2 మనుషులని చెట్టుకు కట్టేసి బాగా కొట్టి పళ్ళు తీసేశారు.
చంపేస్తున్నారని తెలిస్తే మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కాపాడాము. నిన్నటికి ఒక 1 వీక్ బ్యాక్ ములుగు జిల్లాలో ఒకరిని చంపేశారు. అలాగే గతంలో ఖమ్మం జిల్లా, ఇప్పుడు పాడేరు జిల్లా మోతుగూడెంలో ఒకరిని చంపేశారు. రైట్, ఒకసారి మీకు ఇచ్చిన క్లాసులని మన వాళ్ళందరికీ చూపించండి. ఒకసారి గ్లాసు గుర్తుకే వీళ్ళందరితో ఒక మ్యాజిక్ చేద్దాం. మరి రోజు వీళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్తా ఉన్నారు కదా, వెళ్ళే దారిలో ఇక్కడ సర్కిల్ దగ్గర వీళ్ళు అక్కడ నిమ్మకాయలు పడిస్తూ ఉంటారు. ఆదివారం రోజు మీ అందరికి ఐడియా ఉందా? ఆదివారం రోజు సర్కిల్ దగ్గర నిమ్మకాయ, ఆ కోడిగుడ్డు లేదా పసుపు, కుంకుమ అలాంటి వస్తువులు పడిస్తూ ఉంటారు. జీడి గింజలు, పోకలు, సంథింగ్ ఏదో. సో అవన్నీ దాటితే మనకేదైనా శక్తి దాటుతుంది అంటారు. తెలుసా మీకు విషయం? నిజమా? ఎవరికైనా దయ్యం పట్టినప్పుడు కానీ లేదా ఇంకేదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా తలపై తిప్పి ఇంట్లో వాళ్ళు రోడ్డు పైన వేస్తూ ఉంటారు. అది నిజానికి అలా వేస్తే పోయి మా బిడ్డ పైన ఉన్న, మా కూతురు పైన ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అది పోద్ది అనుకుంటారు. సో ఇప్పుడు మరి వీళ్ళు అలా దారిలో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఒకసారి చెక్ చేద్దాం. మరి ఎవరు ఇందులో ఆ నిమ్మకాయని, జీడి గింజల్ని, అక్కడ పెట్టిన వస్తువుల్ని ఎవరు దాటిలో తెలుసుకుందాం. ఓకేనా? నేను మీకు వాటర్ ఇస్తాను, నోట్లో ఇలా పోసుకొని ఆపేయండి. మింగకండి, ఆపేయండి. నేను ఎప్పుడైతే వెళ్ళండి, నోట్లో ఆపాలి. ఇలా ఆ తర్వాత మీ దగ్గర ఇచ్చిన మీ గ్లాసులో ఉమ్మేయాలి. ఓకే, తాగండి. బయట ఉన్నది కదా. సో రెడీ? అందరికి ఒకసారి చూపించండి గ్లాసులు. రెడీ? 1 2 3 కమాన్, ఉమ్మేయండి. నో ప్రాబ్లం. హలో, అందరికి ఉమ్మేస్తుంది, నో ప్రాబ్లం. చెల్లె, అయ్యి బాబోయ్, నాకు సంబంధం లేదు. నరేష్ బాబా చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. ఆ దయ్యం ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో చూడడం మాత్రమే నా బాధ్యత. చూసినా దొరకబట్టిన. సో మిగతా ప్రాసెస్ ని నరేష్ బాబా చూసుకుంటారు. ఆ దయ్యం ఎలా ఉంటుంది, అందరికీ ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఇప్పుడు అసలు ఆ దయ్యం నిజంగానే ఉంటుందా, కనబడేలా చూపిస్తాడు. ఎక్కడ ఉందని చెప్పేసి బాబాయ్ తీస్తాడు. చూడండి చూడండి. ఇట్లా బిడ్డ, మీరు కొంచెం జరగండి బిడ్డ. మొన్న సండే రోజు కాలేజీ లేదు, నువ్వు సైకిల్ వేసుకొని ఎక్కడెక్కడికి పోయినావో చెప్పు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ అంటే మీకు 3 ఇండ్లు ఉన్నాయా? కాదు, అట్లా కాదు. పోయిన సమ్మర్లో నువ్వు హాలిడేస్లో ఇంటికి వెళ్ళినావా? ఏ ఊరికి వెళ్ళినావు? మా ఊరికి. మీ ఊరంటే ఏ ఊరు? అచ్చంపేట. అచ్చంపేటనా? ఇటు లింగాలనా లేకపోతే అటు బ్రాహ్మణపల్లి? మీ వట్టువర్లపల్లికి వచ్చిన మొన్ననే. అక్కడ అందరూ బాణామతి, చేతబడి మనుషులు ఉంటారు. నాకు తెలుసు. సమ్మర్లో పోయొచ్చింది, అప్పటి నుంచి తనకు ఆరోగ్యం బాగుండలేదు, తింటే కడుపులో ఆగట్లేదు. అవునా? జుట్టు అంతకుముందు ఇంతుండే, జుట్టు అంతా ఊడిపోతా ఉంది. నిజమేనా కదా? పాపం వాళ్ళ ఇంట్లో ఎంత కష్టపడి డబ్బులు దాచిపెట్టినా అన్నీ ఖర్చు అయిపోతున్నాయి. చూసావా? అన్నీ నిజమేనట. చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు తన మీదికి నీ పేరేంటి తల్లి? వెన్నెల వాటర్ చూపించు. వెన్నెలలాగా స్వచ్ఛంగా ఉన్నాయి. నీ పేరు? కృష్ణవేణి. మా కృష్ణవేణి కూడా ఏది? మా కృష్ణవేణి కూడా. ఆ కృష్ణవేణి నీళ్లు కృష్ణవేణి నదిలోని నీళ్ళలాగా ఉన్నాయి. సమత. సమత అంటే ఎంత మంచి పేరు రా.
బుద్ధుడి పేరు అది. సమత అంటే మంచి స్వచ్ఛమైన మంచి మనిషి అన్నట్టు. నేను ఒకసారి మీ పేర్లు చాలా మంచిగా ఉన్నాయి బిడ్డ. నీ పేరేం పేరు? ఈ పేరు కూడా చాలా మంచి పేరే. శ్రీవాణి అంటే చాలా మంచి పేరు. కానీ వీళ్ళు మాత్రం ఈ బిడ్డకు రక్త పిశాచం పట్టింది. ఇప్పుడు ఆ పిశాచం ఏ సైజులో ఉందో మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, రావాలి, ఈ వాటిలోకి రావాలి. అరే తమ్ముడు అత్తలేదురా. అయ్యా ఏమేమి కావాలి, ఏం తీసుకురావాలి, అది రావాలంటే ఏం చేయాలి? శ్రీవాణి తనను పట్టిన రక్త పిశాచం ఈ నీళ్ళలోకి రావాలంటే కొన్ని వస్తువులు కావాలని అడుగుతుంది. వస్తువులు లేకుండా చేయండి. వస్తువు లేకుండా చేస్తే అది రానని మధ్యలో ఆగిపోతుంది. ఏదేమైనా మంచిదే, ఆ వస్తువులు నేను తీసుకొస్తా. మా బిడ్డ బతకాలే. అయ్యా దండం పెట్టిన కాలు మొత్తం. ఆ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఆ ఫ్లాట్ అమ్మాయిని తీసుకురావాలి నువ్వు. ఓకే, నేను చెప్తాను. ఓ దయ్యమా భూతమా, ఏమేం కావాలో చెప్పు. ఆ ఫోన్ రా, ఫోన్ చేద్దాం. హలో దయ్యం గారు, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఇప్పుడు ఏమేమి కావాలో కొంచెం చెప్పండి ప్లీజ్. రాసుకోరా. ఒక్క సెకండ్ ఆడియో రికార్డు పెట్టుకుంటా. గుక్క, గులాలు, గుగ్గిలము, మైసచ్చి, పసుపు, కుంకుమ, ఎర్ర ముద్దలు, పచ్చ ముద్దలు, నిమ్మకాయలు, జీడిగింజలు, కొబ్బరికాయలు, పూకలు, ఖర్జూరాలు, ఎండుమిరపకాయలు, చీపురుగట్ట, నల్ల కోడి, ఒక బొమ్మ, ఒకే సూడాలు, తెల్ల గుడ్డ, పొట్టుదేని కొబ్బరికాయ, చెప్పుల జత. అమ్మో మా వల్ల కాదు మేడం ఇవన్నీ. ఓకే, వామ్మో ఏంది స్వామి ఇదంతా లిస్టు ఇంత పెద్దగా ఉన్నది. సరే ఇవన్నీ మరి ఎక్కడ దొరుకుతాయి స్వామి? మేము ఎక్కడెక్కడ తిరగాలో ఏడ తీసుకురావాలి? ఇవన్నీ మీరు ఏ మాంత్రికుడి దగ్గరికి పోతారో ఆ మాంత్రికుడి వాళ్ళ బంధువుల అబ్బాయి వాళ్ళ బామ్మర్ది అక్కడ ఒక షాప్ పెట్టుకుంటాడు. ఇవన్నీ అక్కడే దొరుకుతాయని చెప్తున్నాడు. ఇవన్నీ ఒక కోడి ఇవన్నీ తీసుకొచ్చాక ఇలా పట్టుకొని ఓం క్రీం బ్రీం ఫట్ అని ఇగో ఇందులోకి వచ్చింది అంటాడు. చూడండి వచ్చింది, డ్యాన్స్ చేస్తుంది లేదా? ఇదిగో ఈ దయ్యాన్ని నేను ఈ బెలూన్లో బంధించి చూపిస్తాను చూడండి. ఆ దయ్యమా భూతమా పిశాచమా, నువ్వు ఏ సైజులో ఉన్నావో మా ప్రగతి కాలనీ పిల్లలకి ఓహో ఇంత పెద్ద దయ్యాన్ని నీ కడుపులో పెట్టుకొని ఎలా బతుకుతున్నావు తల్లి? ఓకే పిల్లలు ఇప్పుడు అడగండి, ఇది ఎలా చేసావు బాబాయ్, ఎందుకు చేసావు బాబాయ్? ఓకే పిల్లలు 5 4 3 ఇక్కడ తల్లి. థ్యాంక్ యూ బిడ్డ, నువ్వు వచ్చినందుకు. ఈ సీక్రెట్ని 2-3 మ్యాజిక్లు చేసిన తర్వాత చెప్పను, ఇప్పుడే చెప్తాను సీక్రెట్. జాగ్రత్తగా వినండి. ప్రియమైన చిన్నారులారా,
మన ప్లీజ్ ఒక బెలూన్లోకి గాలి ఊదితే అది పెద్దగా అవుతుంది. ఆ బెలూన్కి హోల్ ఉంటే ఆ గాలి అందులో నిలబడదు. ఇప్పుడు ఈ బెలూన్లోని నోటితో గాలి ఊదలేదు, కానీ ఈ బెలూన్ చాలా పెద్దగా అయింది. దీని వెనకాల ఒక ఫిజిక్స్ ఉంది. ఇంతకుముందు తాను చేసిన ఈ మ్యాజిక్లో ఒక కెమిస్ట్రీ ఉంది. పట్టుకో, ఇదొక కెమిస్ట్రీ ఉంది, ఇక్కడ ఒక ఏంటి అంటే, నేను ఒకసారి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకులగూడెం పక్కన ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో వరుసగా ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఊరందరికీ ఒక శక్తి గాలి సోకింది అని చెప్పి ప్రతి ఇంటి నుంచి 5,000 రూపీస్ కలెక్ట్ చేసి పక్క ఊర్లో ఒక పెద్ద మాంత్రికుడిని తీసుకొచ్చి అతనితో మేకలను కోపించి ముగ్గులేపించి పెద్ద పెద్ద అరుపులతో రాత్రంతా తాగి వాడు అరుస్తూ మేకను కోసి రక్తమంతా ఊరంతా జల్లి ఈ మ్యాజిక్ చేసి డబ్బులన్నీ తీసుకొని 3 లక్షలు 4 లక్షలు వెళ్ళిపోయాడు. ఒరే, ఇది ఎలా చేశారా నాయన అని నేను జన విజ్ఞాన వేదిక రమేష్ సార్ దగ్గరికి పోయినా, అలాగే పక్కనే ఉన్నటువంటి మరొక పెద్ద సారు పివి రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఇత్తమల్ల చంద్రయ్య సార్ అని సూర్యాపేటలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత సామాల వేణు అని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మ్యాజిక్ డిప్లొమా బోధిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సైన్స్ ప్రయోగాలు చేసేటువంటి రామచంద్రయ్య గారని ఎన్ఐటి వరంగల్లో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇక్కడే ఉండేటువంటి తెల్లాపూర్లో ఉండేటువంటి పెద్ద సైంటిస్టు దేవరాజు మహారాజ్ దగ్గరికి వెళ్ళాను. సార్, ఊర్లలో ఇలా దయ్యాలు భూతాలు మంత్రాలు అని చెప్పి ఇది చేశారు, ఇది ఎలా సాధ్యమైంది? పిల్లల చేతుల్లో, అక్కడికి వచ్చిన వాళ్ళ చేతుల్లో ఇట్లా నీళ్లు పోస్తే, ఒక అందరి చేతిలో పాలు పోస్తే ఒక ఆయనకు ఎర్రగా రక్తమైంది, ఎలా అని అడిగాను. వీళ్ళందరూ చెప్పారు, చిన్న, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ విషయాలన్నీ పరిశోధన చేసి దయ్యాలు భూతాలు లేవు, మంత్రాలు తంత్రాలు లేవు, ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు, మీ డబ్బులని పాడు చేసుకోవద్దు, భయపడొద్దు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దు అని ఈ సీక్రెట్స్ అన్ని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కాస్త వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అయ్యాక ఈ వేదిక మీద ఉన్నారు కదా, ఇలాంటి అన్నయ్యలకు వాళ్ళు నేర్పించారు. ఈ సీక్రెట్ని నేను కూడా నేర్చుకొని చాలా మందికి నేర్పించాను. మనమందరము బెలూన్ పెద్దగా అయింది, మామూలు బెలూనే అలా నీళ్లు పోయగానే పెద్దగా అయింది అని సీక్రెట్ తెలియకపోతే ఇదేదో మహిమ అనుకుంటాము. సీక్రెట్ తెలిస్తే అయ్యో వెరీ సింపుల్ అనుకుంటాము. మరి ఆ ముగ్గురు వెన్నెలకి సమతకి వీళ్ళకేమో మామూలుగా ఉన్నాయి వాటరు, ఇక్కడేమో రెడ్గా అయిపోయాయి, నిజంగానే ఏదో లోపం ఉంది అనుకుంటాం. కానీ వీటి వెనకాల సీక్రెట్ ఏంటంటే ఆ మాంత్రికుడు, ఆ భూత వైద్యుడు వీళ్ళ నుంచి డబ్బులు లాగాలని ఇలా చేస్తాడు. మీ ముందేదైనా మీ మెదడుకి సమాధానము దొరకనిది ఒకటి జరిగితే దాని వెనకాల ఏదో సీక్రెట్ ఉంది అనుకోవాలి తప్ప అది మంత్రమో తంత్రమో అని నమ్మకూడదు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మనము హాస్పిటల్కి వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మహిమలు తంత్రాలు మంత్రాలు నమ్మొద్దు. మరి ఈ బెలూన్ ఎందుకు ఇలా అయింది అంటే, నేను ఒక ఖాళీ బెలూన్ తీసుకొని దాంట్లో ఈనో పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇది ఖాళీగా ఉన్నప్పుడే ఇందులో పోసాను. ఇందులో పోసి ఆల్రెడీ కొంచెం పోసి ఇక్కడ ఉంచాను. కొన్ని నీళ్లు పోసి ఇలా గట్టిగా పట్టుకొని ఆ పౌడరు, నీళ్లు అంటే H2O కదా, దీనితో చర్య జరిపి అది గ్యాస్ రిలీజ్ చేసింది. ఇది మూసి పట్టుకోవడం వల్ల గాలి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఈ బెలూన్ పెద్దగా అయ్యింది. ఈ సీక్రెట్ తెలియకపోతే మా ముందే ఒక బెలూన్ ఇలా పెద్దగా అయిపోయింది, నీళ్ళలోకి దయ్యం వచ్చింది, ఆ నీళ్ళని బెలూన్లో పోస్తే బెలూన్ పెద్దగా అయ్యింది, నిజంగానే అది
ఏదో దయ్యము భూతమో అనుకుంటారు. నిజానికి దయ్యాలు భూతాలు అనేవి ఉండవు, వాటిని నమ్మకూడదు. మరి ఇక్కడున్న ఈ నీళ్ళు ఎలా అయ్యాయంటే, మా దగ్గర ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ని పొటాషియం పర్మాంగనేట్ ఉంటుంది, దానిని ఖాళీ డిస్పోజల్ గ్లాస్లో పోసి ఇలా తిప్పి మళ్ళీ ఆ పౌడర్ని మా కవర్లో పోసేసాము. ఇప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ దీని చుట్టూరంగా గోడలకి అంటుకొని ఉంటుంది. వాటిలోకి నీళ్లు పోయగానే వాటిలో ఆ పౌడర్ లేదు కాబట్టి అవి అలాగే ఉన్నాయి, ఏ కెమికల్ రియాక్షన్ కాలేదు. కానీ ఇక్కడ పొటాషియం పర్మాంగనేటు వాటర్తో కలిసి ఈ పింక్ కలర్ వచ్చింది. మామూలుగా ఇలా మన తల్లిదండ్రులకు జరిగితే, ఒరేయ్ నేను మార్కెట్కి వెళ్ళాను రా, నేను బజార్కి వెళ్ళాను, నేను సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళాను, నేను జాతరలో ఒక చోట ఉన్నాను, వాడు పాముల వాడు ఆటాడిస్తూ మా నలుగురి చేతిలో నీళ్లు పోసాడు, కానీ నా చేతిలో ఎర్రగా అయ్యింది, ఏమైందని భయపడ్డాను. అతనుండి ఏయ్ నీకేం కాదు, నీ దగ్గర 100 రూపాయలు ఇవ్వు, ఈ తాయెత్తు కట్టుకో తగ్గిపోద్ది అన్నాడు. నేను 100 రూపాయలు వాడికి ఇచ్చి ఆ తాయెత్తు కట్టుకున్నాను అని చెప్తారు. ఆ తాయెత్తుకు 5 రూపీస్ ఉంటుంది, కానీ వాడు 100 రూపీస్ తీసుకుంటాడు. మీ పేరెంట్స్ నమ్మితే 5000 కూడా తీసుకుంటాడు. కాబట్టి ఈ యూనివర్సిటీలో శక్తి ఉంది, కానీ అభూత శక్తి లేదు. పవర్ ఉంది, కానీ సూపర్ న్యాచురల్ పవర్ లేదు. ఈ చుట్టూ మన చుట్టూ అనేక రకాల యాసిడ్స్ ఉన్నాయి. ఈ మట్టి ఉంది, ఇవన్నీ కర్బన సమ్మేళనాలు. ఇవన్నీ ఇదంతా ఉదయం లేచినప్పుడు మీరు ఉపయోగించుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేప్పుడు మీరు వేసుకునేటువంటి ఫ్యాన్ వరకు ప్రతి వస్తువు ఏదో ఒక శాస్త్రవేత్త కనిపెట్టిందే తప్ప బాబానో స్వామీజీయో భూత వైద్యుడో మాంత్రికుడో మహిమలు ఉన్నటువంటి వ్యక్తులో శక్తులో ఆఖరికి దేవుళ్ళో ఏ ఒక్కటి తయారు చేసి ఇవ్వలే బిడ్డ. నాతో పాటనండి, మనం ఉపయోగించుకునేవన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి, ఆలోచన నుంచి వచ్చాయి, కనిపెట్టడం వల్ల వచ్చాయి. మనం వాటిని ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి. దానిని మహిమాని నమ్మకూడదు. సైన్స్ జిందాబాద్, సైన్స్ జిందాబాద్. మూఢనమ్మకాలు డౌన్, మూఢనమ్మకాలు నశించిపోవాలి. మీకు ఒక సీక్రెట్ చెప్తా, గట్టిగా ఇంకొకరు సపోర్ట్ తీసుకో. అందుకే నాలాగా గట్టిగా బలంగా ఉండాలి. ఇలా భక్తుగా మీ ఇద్దరి ట్రెండ్ బిడ్డ వదిలేయండి మీరు. ఓకే, అందుకే అబ్బాయిలు గ్రేట్. ఇప్పుడు చెప్పండి, మ్యారేజ్ కపుల్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ కొడతారా, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ కొడతారా? ఓహో, భర్తల్ని భార్యలే ఎక్కువ కొడతారు కాదు కదా? మరి ఎవరు గ్రేటు? అబ్బాయిలు గ్రేట్ అని చెప్పండి. మీరు గ్రేట్ కావాలంటే మీరు కూడా కొట్టండి. ఓకే ఓకే, వెరీ గుడ్. అమ్మాయిల కంటే కొంచెం అబ్బాయిలు గ్రేట్, కొంచెమే. దమ్ముంటే పట్టుకోను, పట్టుకుంటే మీకు దమ్ముంటే ఇగో మీకు దమ్ముంటే పిల్లలు
నేను డైలాగ్ చెప్తా, మీరు సైలెంట్గా ఉండాలి. దమ్ముంటే మీరొక ఉద్యోగం పట్టుకోర్రి, అప్పుడు మీరు గ్రేట్ అని ఒప్పుకుంటాం. నేను అప్పుడు అబ్బాయిలు గ్రేట్ అనే పదం వదిలేస్తా. లేకుండా మీరు అంట్లు దమ్ముకుంటూ, ఇల్లు ఉడ్చుకుంటూ, సీరియల్ చూసుకుంటూ ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా, ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టకుండా గొప్పగా జీవిస్తాడో వాడే గ్రేట్. పిల్లలు మీకే తెలియజేస్తాను, అచ్యుత్ భాయ్. ఇటొక ఇద్దరు, అటొక ఇద్దరు. అరే నువ్వు పైకెక్కి బిడ్డ, నీ యూనిఫామ్ లేదు, కిందికి పో బిడ్డ, పైకెక్కి జల్ది బిడ్డ. ఇటొక ఇద్దరు, అటొక ఇద్దరు రండి. నువ్వు ఇక్కడ రారా డాడీ. రైట్, ఆగండి ఆగండి, పట్టుకోండి. మిమ్మల్ని పట్టుకోమన్నా కానీ లాగి చంపేయమని. చచ్చిపోతే ఆగండి, పట్టుకోండి. ఓకే, రైట్, ఆగమ్మా. రైట్, ఇంతసేపు మ్యాజిక్లు చేసి, కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసి, మంచి విషయాలు చెప్పి, సైన్స్ మ్యాజిక్ మంచి మంచి మ్యాజిక్లు చేసి వివరించే ప్రయత్నం చేసి నన్ను చంపే ప్రయత్నం చేస్తారు. సరే, ఏదేమైనప్పటికీ నేను చచ్చిపోతాయని డిసైడ్ అయినా. సో నేను చచ్చిపోతున్నా. బాయ్ చెప్తారా? రైట్, నేను చనిపోయిన తర్వాత వినండి, నేను చనిపోయిన తర్వాత నా బాడీని భూమిలో పూడ్చిపెట్టద్దు. ఆ భూమిలో ఉన్న క్రిమి కీటకాలు తినడం నా బాడీని నాకు ఇష్టం లేదు. భూమి కాలుష్యంగా మారుతుంది. అలా అని కాల్చకూడదు. కాల్చడం వల్ల నా బాడీ కాల్చడం వల్ల ఇక్కడ ఉన్న ఆ పొగ ద్వారా గాలి కాలుష్యంగా మారుతుంది. కాబట్టి ఈ వాతావరణం గాలి కాలుష్యం కావడం నాకు ఇష్టం లేదు. సో నన్ను పూడ్చొద్దు, కాల్చొద్దు. మరేం చేయాలి? చూసుకొని తింటారా? కాదు కాదు. రైట్, నా బాడీని 1 2 3 నా బాడీని పూడ్చిపెట్టకుండా, అటు కాల్ చేయకుండా ఇక్కడే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్కి నా బాడీని అప్పచెప్పాలని చెప్పి కోరుకుంటూ, అలా ఇస్తే కాబోయే డాక్టర్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళేనా? అయితే నా బాడీనే వాడండి, నా బాడీని ఉపయోగించుకోండి. నా బాడీపై ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా బాడీని మీ మెడికల్ కాలేజ్ తీసుకోవాల్సిందిగా కోరుతూ, చనిపోయిన తర్వాత ఇలా మెడికల్ కాలేజ్కి ఇస్తే ఇక్కడ ఉన్న నా కంటిపై ఉన్న రెటీనాను తీసుకొని ఇంకొకరికి చూపెట్టే అవకాశం ఉంటుంది. రెటీనాని ఇంకొకరికి పెడితే వాళ్ళకి చూపించే అవకాశం ఉంటుంది. నా బాడీలో ఏ అవయవం ఉపయోగపడితే అవయవాన్ని తీసి ఇతరులకు అమర్చి
వాళ్ళని బతికించే అవకాశం ఉంటుంది కాబట్టి సో నా బాడీని మెడికల్ కాలేజ్కే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ బలం చూపేయండి, ఇంకా గట్టిగా 2 చేతులు. పాప వీడు సావలేదని వాళ్ళు నిరాశపడ్డారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బిడ్డ, థ్యాంక్ యూ. పిల్లలు, ఇవి 2 వేరు దారాలు, కానీ ఇందులో వేసిన ఈ విచిత్రమైన ముడి వల్ల ఉరి పడలేదు. ఇలాంటివే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో సమ్మర్ హాలిడేస్లో చేస్తూ మాకు మహిమలొచ్చు అని చెప్తారు. కొంతమంది గోతి తీసుకొని సమాధిలో పడుకొని మేము జీవ సమాధి అయ్యాము, మేము పలానా చోటుకు వెళ్ళి మహత్తి కూర్చోండి అని చెప్తూ ఉంటారు. అది నమ్మొద్దు దయచేసి. మనం ఇంకొక ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. అందరేనండి? సమస్యలను చంపాలి తప్ప మనం చావద్దు. సమస్యలను చంపాలి తప్ప. సారీ టు ఆస్క్ యూ, నేను అడిగే ప్రశ్నకి నన్ను క్షమించండి, కానీ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకుండా ఆన్సర్ చేయండి. ఎవరైనా కెమెరామెన్ గిట్ నుంచి తీయండి. నేను అడిగే ప్రశ్నకు నన్ను క్షమించండి దయచేసి. నా ప్రశ్న మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ గత్యంతరం లేక అడుగుతున్నాను. హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, మేడ్చల్ జిల్లాలో, కూకట్పల్లి ప్రాంతంలో, ప్రగతి నగర్లో చదువుకుంటున్న మీరంతా ఒక పెద్ద సిటీలోనే జీవిస్తున్నారా? ఈ హైదరాబాద్లోనే జీవిస్తున్నారా? ఒక మంచి స్కూల్లోనే చదువుకుంటున్నారా? మీ అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారా? మీరు గొప్పవాళ్ళు కావాలని అనుకుంటున్నారా? అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎంతమంది తల్లిదండ్రులు మీకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం పాడవుతే మీ చుట్టూరంగా దిష్టి తీశారు? ఎంతమంది తల్లిదండ్రులు మీ చుట్టూ నిమ్మకాయ తీసి బయట పెట్టారు? ఎంతమంది తల్లిదండ్రులు మీ చుట్టూ కోడిగుడ్డు తిప్పి బయట వేశారు? ఎంతమంది తల్లిదండ్రులు మీకు బూడిద తీసి రాశారు? ఎంతమంది తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఒక మాంత్రికు దగ్గర తీసుకెళ్ళి చిన్న తాయెత్తు కట్టించారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రేపిన వాళ్ళు ఆ పిడికిలు బిగించి చూపించండి. మీరంతా ఎక్కడ నివసిస్తున్నారు? ఒక వరల్డ్ క్లాస్ చైకింగ్ పిల్లలు, ఒక ప్రపంచ స్థాయి మహానగరంలో నివసిస్తున్న మీరు చైకింగ్ అక్కడ అబ్బాయిని లేపి ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద మహానగరంలో నివసిస్తూ ఎన్జిఆర్ఐ అనే పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉన్నటువంటి రాష్ట్రంలో, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ CCMB ఉన్నటువంటి మహానగరంలో, IICT ఉన్నటువంటి మహానగరంలో, జాతీయ స్థాయిలో అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నటువంటి మహానగరంలో, ఆకాశంలో ఎగిరే విమానాలకు అతిపెద్ద కేంద్రం ఉన్నటువంటి మహానగరంలో జీవిస్తూ పల్లెల్లో నుంచి వచ్చి ఇంకా పల్లెల్లో ఉన్న మూఢనమ్మకాలను మీతో పాటు తీసుకువచ్చి ఈ మహానగరాన్ని మూఢనమ్మకాలతో ముంచి చెత్తలో కొట్టుకుపోతున్నారు. దయచేసి విద్యార్థులారా, మీరు పెద్దగైన తర్వాత మీ అమ్మా నాన్నకి, మీ అక్క బావకి, చిన్నమ్మకి, చిన్నాన్నకి, అత్తమ్మకి, మామయ్యకి, మీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ చెప్పండి, మంచి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంపై అవగాహనతో ఉండాలి,
ఏ చిన్న అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవసరమైతే టెస్టులు చేయించుకోవాలి, ఇంకా అవసరమైతే ఆధునిక పద్ధతుల్లో ఏ జబ్బు ఉందో గుర్తించాలి, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప అమాయకంగా ఇలాంటివి చేయకూడదు. నిజం, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. ఒరిస్సాలో ఒక 2 సంవత్సరాల బాలుడిని కోసి ఆ రక్తం స్కూల్ అంతా చల్లారు. మంచిర్యాల దగ్గర లక్షట్పేటలో ఒక స్టూడెంట్ని చంపేశారు. మొన్న పెద్దపల్లి జిల్లా మంత్రిలో స్కూల్ విందు ముగ్గెత్తే ఆ స్కూల్ మొత్తం వారం రోజులు ఒక్క స్టూడెంట్ లేకుండా పోయారు. కరీంనగర్ జిల్లా శంకర్పల్లి మండలంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ముగ్గేసి నిమ్మకాయలు పెడితే 3 రోజులు ఆ స్కూల్ మూసేశారు. అలాగే మైబాద్ జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్లో దయ్యం తిరుగుతుందని పుకారు పుట్టిస్తే 600 మంది పిల్లలు చదువుకునే హాస్టల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రియమైన విద్యార్థులారా, దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఇవి ఏవి ఉండవు. వాటిని నమ్ముతున్న మన తల్లిదండ్రులు ఇలాంటి గారడీలు, రకరకాల మ్యాజిక్లు చేసే వాళ్ళని చూసి డబ్బులు ఖర్చు పెట్టుకొని జబ్బు ముదిరిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు. నా సొంత తమ్ముడు 2001 సంవత్సరంలో నా తోడబుట్టిన తమ్ముడు, అప్పుడే 5వ తరగతి చదువుతున్న నా తమ్ముడు మంత్రతంత్రాలు నమ్మే మా అమ్మ వాడిని సకాలంలో హాస్పిటల్కి తీసుకుపోకపోవడం వల్ల నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చేటప్పటికి వాడు అనారోగ్యంతో మంచాల పడ్డాడు. వాడిని వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం ఉన్నప్పుడే వస్తే తగ్గించే వాళ్ళము, ఇప్పుడు జబ్బు ముదిరిపోయింది కాబట్టి మేము ఇప్పుడు ఏం చెయ్యలేము అన్నారు. నా చేతుల్లోనే మా తమ్ముడు చచ్చిపోయాడు. అప్పుడే అనుకున్నాం, ఎంత పెద్ద చదువుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా పిల్లల్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగించడానికి నేను నా సమయాన్ని కేటాయిస్తానని చెప్పాను. అందుకే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని అందరూ దాన్ని పెట్టి స్కూల్స్, కాలేజెస్లో సెమినార్ ఇస్తున్నాం. నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ మేము కూడా నీలాంటి వాళ్ళమే అన్నయ్య అని నాకు తోడుగా వచ్చారు వీళ్ళంతా. మరి ఈరోజు సండే కాదు, వర్కింగ్ డే అయినా నేను 2 o'clockకి ఈ స్కూల్లో ఒక సెమినార్ ఇవ్వడానికి వస్తున్నానని చెప్పగానే వాళ్ళ డ్యూటీస్ని లీవ్ పెట్టుకొని మీ అందరితో పాటు ఈ మాటలు వినడానికి వచ్చారు. అందుకే ప్రియమైన చిన్నారులారా, మీ అమ్మా నాన్నకి నమ్మకాలు ఉంటాయి, వాటిని గౌరవించండి. వాళ్ళు రకరకాల దేవుళ్ళని నమ్ముతారు, దేవుళ్ళని కూడా గౌరవించండి. కానీ ఆరోగ్యం విషయంలో, అభివృద్ధి విషయంలో, విజ్ఞానం విషయంలో మీరు వాళ్ళు వెళ్ళే చాదస్త పద్ధతిలో వెళ్ళొద్దు. ఒకవేళ ఏమైనా పిచ్చి నమ్మకాలు వాళ్ళు నమ్మితే, దేవుడి పేరుతో నమ్మితే, అమ్మా నాన్న మీరు దేవుని నమ్ముకోండి, కానీ ఆ పేరుతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, డబ్బులు పాడు చేసుకోవద్దు, గొడవల పాలు కావద్దు, ఈ అనారోగ్యాన్ని పెంచుకోవద్దు, మాంత్రికులు భూత వైద్యులు నమ్ముకోవద్దు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు కారు. చచ్చిపోవడం అంటే శ్వాస ఆగిపోవడము, గుండె కొట్టుకోవడం ఆగిపోవడము, ఈ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడము, బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాకి ఈ బాడీ తట్టుకోకుండా డీకంపోజ్ అవ్వడమే చచ్చిపోవడము. యాక్సిడెంట్ అయింది, కాలు ఇక్కడ వరకు కుళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చేటువంటి రోగక్రిములని బాడీ కాపాడట్లేదు, ఇది కుళ్ళిపోతూ స్మెల్ వస్తుంది, తోలు ఊడిపోతుంది, మాంసం అంతా చీమవుతుంది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఈ కాలు చచ్చిపోయింది, ఇక్కడ వరకు తీసేయాలి అన్నాడు. అంటే ఈ ప్రాంతము రోగాన్ని తట్టుకునే శక్తిని కోల్పోయింది, అది అందులో జీవక్రియలు జరగట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ కోఆర్డినేషన్ కోల్పోయి ఆర్గాన్ డ్యామేజ్ అయిపోయి అది చచ్చిపోయింది అని అర్థం. కాబట్టి ఈ కాలు తీసేసాం, కిడ్నీ పాడైపోయింది, తీసేసి ఇంకోటి పెడుతున్నాం, లివర్ పాడైపోయింది, ఇంకోటి పెడుతున్నాం, బ్లడ్ సరిపోవట్లేదు, ఇంకోటి ఎక్కిస్తున్నాం, కన్ను చూపు పోయింది, ఇంకో కన్ను పెడుతున్నాము. ఇలా ఆర్గాన్స్ మారుస్తూ ఇంకో ఆర్గాన్స్ పెడుతున్నాము. కాబట్టి ఈ కాలంలో మీరు చావు అంటే అర్థం తెలియాలి. చచ్చిపోయాక ఆత్మలు ఉండవు. ఎవరైనా ఆత్మ ఉంది అంటే
వాళ్ళకు దండం పెట్టి నీ ఇష్టం అనండి. నేను కూడా ఆత్మ లేవు తొక్కలేవు అంటే వాళ్ళు బాగా ఫీల్ అయిపోతారు, నా మీద పడతారు. కాబట్టి ఎవరైనా పిచ్చితనం నమ్మితే అందరూ అనండి, ఎవరైనా ఏదైనా పిచ్చి విషయం నమ్మితే నమ్ముకో, నీ ఇష్టం, నన్ను నమ్మమని అనకు. బాగుందా? నిజమా? ఎవరైనా పెండని తినమని ఇది చాలా మంచిది తినండి తినండి అంటే మీరు తింటారా? తినేటువంటి వద్దంటారా? వద్దనకండి, తినండిరా బాబు అన్నారు. ఈ మధ్య యూరిన్ కోలా, ఏం కోలా, ఇలాంటి బాటిల్లో యూరిన్ నింపి ఇస్తారు, దాన్ని ఇట్లా తాగితే మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఒరే యూరిన్ తాగొద్దురా అంటే నన్ను పిచ్చోడు అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు బైరి నరేష్ అని యూట్యూబ్ కొట్టండి, ప్రతి ఒక్కడు నా గురించి మాట్లాడిన వీడియోలే వస్తాయి. 1000 వీడియోలు వస్తాయి. బైరి నరేష్ అని యూట్యూబ్ నొక్కితే చాలు, నరేష్ చెడ్డోడు, నరేష్ దేవుళ్ళని తిట్టిండు, నరేష్ దేవుని నమ్మడు, నరేష్ చెడ్డోడు చెడ్డోడు చెడ్డోడు. ఒరే నేను ఎట్లా చెడ్డోడిరా? 10 డిగ్రీలు చేసుకున్నాను, పెద్ద చదువులు చదువుకున్నాను, 18 సంవత్సరాలుగా సైకాలజిస్ట్గా పనిచేశాను, 25 సంవత్సరాలుగా మ్యాజిక్ చేస్తున్నాను, దాదాపు 5000కు పైగా ప్రదర్శనల్లో మాట్లాడాను, ఇప్పటివరకు 2 రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీలు వెళ్ళాను. ఒరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటే తప్ప, దయ్యాలు భూతాలు నమ్మకంటే తప్ప. మనం చెప్పే మంచి మాటలకి అప్పుడప్పుడు మనం చెప్పిన నచ్చని మాటలను కట్ చేసి బాధ పెడుతూ ఉంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్కడైనా దయ్యాన్ని చూసాడా? చూడలేదు, అసలు దయ్యమే ఉండదు. ఇదిగో చూడండి ఒక చిన్న ప్రయోగం. ఇదేంటి? వాటర్. ఇది సీవ్ జల్లెడ. ఇందులో వాటర్ పోస్తే ఏమవుతున్నాయి? కింద పడిపోతున్నాయి. జల్లెట్లో నీళ్లు పోస్తే ఏమవుతాయి? కారిపోతాయి. ఇదే జల్లెడని నేనేం చేస్తున్నానో చూడండి. 1 2 3 4 5. ఇదిగో పిల్లలు, ఈ జల్లెట్లో నీళ్లను ఆపాను. ఇది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్, నీటి తలతన్యత అనే ఒక ఫిజిక్స్ సూత్రం ఉంది ఇందులో. నిజంగానే ఈ గ్లాసులో నీళ్లు లేవా? 100% నీళ్లు ఉన్నాయి. చూడండి, ఇదిగో చూడండి. దీన్ని చూసి జల్లెటలో నీళ్ళని పడకుండా ఆపాడు వీడు దండి మంత్రగాడు అని నమ్ముతున్నారు. మంత్రాలు అంటే మాట అని అర్థం. మంత్రాలకు చింతకాయలు రాలేవు, మంత్రాలు తంత్రాలు లేనే లేవు. ఎవడైనా ఉన్నాయి అని చెప్తే మన అమ్మా నాన్నని మోసం చేయడం కోసం అలా చేస్తున్నాడని అర్థం. చచ్చిపోయాక ఆత్మలు కారు. చాలా మంది ఆలోచించండి, మీ ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకుంటారు, అలాగే అనాటమీ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజ్లో డెడ్ బాడీస్ ఉంటాయి. ఇంతకుముందు అచ్యుతన్నయ్య తన బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నుంచి శవాన్ని తీసి కోసి మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకుంటారు. మరి నిజంగానే చచ్చిపోయిన శవాలు దయ్యం అవుతాయి అనుకుంటే చంపిన వాళ్ళని దయ్యాలై పట్టొచ్చు కదా. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టి చంపారు. అయోష అనే అమ్మాయిని రామాలయంలో ఒక పూజారి రేప్ చేసి చంపాడు. మరి ఆ అమ్మాయి దయ్యమై ఆ పూజారిని పట్టొచ్చు కదా. లేకపోతే ఒక పాస్టర్ కమలాపూర్ మండలం, పూర్వ కరీంనగర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పాస్టరు ఒక అమ్మాయిని రేప్ చేసి ప్రెగ్నెంట్ చేసి ప్రార్థనలు చేసి ఆమె ప్రాణం పోయేలా చేశాడు. ఆ చర్చి ముందే ఆమె సమాధిని తవ్వారు. మరి ఆమె చచ్చిపోయిన ఆమె దయ్యమై అతన్ని కొట్టొచ్చు కదా. దయ్యాలు భూతాలు ఉండవు. తెల్ల చీర, మల్లెపూలు, లూజ్ హెయిర్ అవన్నీ అబద్ధాలు, నాటకాలు, గ్రాఫిక్స్ ఉపయోగించి చూపిస్తారు. అప్పుడు మీరు అడగాలి, మరి దయ్యాలు ఏ షాంపు పెట్టుకుంటా ఇంత పొడుగు జుట్టు ఉంటుంది? నిజమా కాదా? ఏ సోప్తో రాసుకుంటుంది, బట్టలు ఉతుక్కుంటుంది, ఎప్పుడు తెల్లగా ఉంటుంది. అసలు అవి పట్టీలు ఏ షాపులో కొనుక్కుంటాయి? రాత్రి వేళలో షార్ట్ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా. మరి దయ్యాలు రాత్రి వేళలో ఎక్కడ నివాసం ఉంటున్నాయి? బిడ్డ, పైన 7 లోకాలు లేవు, కింద 7 లోకాలు లేవు, పక్కకు 11
రెండు లోకాలు లేవు, ఉన్నదొక్కటే ఎర్త్. దీన్ని మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చేయకుండా, మనం నీట్గా ఉంటూ, ప్లాస్టిక్ వాడకుండా, అనవసరమైన డిస్పోజల్స్ వాడకుండా చక్కగా ప్రకృతిని కాపాడుకుంటే మనం హ్యాపీగా జీవిస్తాం. నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రకృతిని గిఫ్ట్గా ఇస్తాం. దీన్ని కాలుష్యం చేస్తే ఓజోన్ పొర పాడైపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలం విపరీతమైన ఎండలు, వర్షాకాలం వరదలు వస్తాయి. కాబట్టి సేవ్ ద నేచర్. గట్టిగా నించొని చెప్పండి, మీరు అందరు నించొని చెప్పండి. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. నేను లవ్ ద నేచర్ అంటే మీరు సేవ్ ద నేచర్ అన్నారు. లవ్ ద